ఈరోజు మన రెసిపీ వచ్చేసి సోన్ పాపిడి. ఈ సోన్ పాపిడి రెసిపీ కోసం ఎప్పటి నుంచో చాలామంది అడుగుతున్నారండి. పర్ఫెక్ట్ రెసిపీ కోసం నేను చాలా ట్రయల్స్ చేశాను. ఇప్పటికి నాకు ఈ సోన్ పాపిడి పర్ఫెక్ట్గా వచ్చిందండి. చూడండి ఎంత చక్కగా పొరలు పొరలుగా వచ్చిందో. కొన్ని చిన్ని చిన్ని టిప్స్ పాటిస్తూ చేసామంటే మనం ఇంట్లో కూడా ఈజీగా సోన్ పాపిడిని చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లో జల్లెడ పెట్టుకొని దీంట్లో అరకప్పు మైదా, పావు కప్పు శనగపిండి వేసుకోవాలి. రెండు కలిపి ముప్పావు కప్పు అండి. ఈ పిండిని జల్లెడ పట్టుకోవాలి. ఇలా జల్లించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఒక వెడల్పాటి ప్లేట్లో కొంచెం నెయ్యి రాసుకొని దానిపైన బటర్ పేపర్ వేసి ఈ బటర్ పేపర్ని కూడా నెయ్యితో గ్రీస్ చేసుకోవాలి. ఇలా గ్రీస్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇందులో మనం జల్లెడ పట్టుకున్న మైదా శనగపిండి మిశ్రమం ఉంది కదా, అది వేసుకొని లో ఫ్లేమ్లో ఈ పిండి పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ రెసిపీ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే ఉంటుందండి. ఫ్లేమ్ని హైలో కానీ మీడియంలో కానీ పెట్టొద్దు. మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. పిండి వేగితే మీకు కమ్మటి వాసన వస్తుందండి. కలర్ చేంజ్ అవ్వకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. నాకైతే 10 నిమిషాలు టైం పట్టిందండి ఇది వేగడానికి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ప్యాన్ ఒకసారి శుభ్రం చేసుకొని ముప్పావు కప్పు పంచదార వేసుకోవాలి. పిండి ఎంత తీసుకుంటామో పంచదార కూడా అంతే తీసుకోవాలండి. పంచదార ఎంత తీసుకుంటామో దాంట్లో సగం నీళ్లు పోసుకోవాలి. అంటే పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ, అరకప్పు కంటే కొంచెం తక్కువ. 1/3 కప్ నీళ్లు పోసుకొని లో ఫ్లేమ్లో ఈ పంచదారని కరిగించుకోవాలి. ఫ్లేమ్ని పంచదార కరిగే వరకు లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. కలుపుకుంటూ ఉంటే పంచదార త్వరగా కరిగిపోతుంది. ఉండపాకం వచ్చే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి పాకం చెక్ చేసుకుందాము. కొంచెం నీళ్ళల్లో ఈ పాకం వేసి చూస్తే మనకి చేతికి బాల్ లాగా వచ్చింది అంటే ఉండపాకం వచ్చినట్లే. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేశాక ఫ్లేమ్ని లోలో ఉంచి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ పంచదార పాకం మనకి క్యారమిల్ లాగా రావాలండి. కేవలం లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి పంచదార కలర్ చేంజ్ అవుతుంది కదా, ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇందులో మనం నిమ్మరసం వేసాం కాబట్టి పంచదార గట్టిపడకుండా ఇలా క్యారమిల్ లాగా అవుతుంది. ఫ్లేమ్ని హైలో పెట్టేసి క్యారమిల్ చేశారంటే ఇది చేదొచ్చేస్తుంది. ఇలా తయారు చేసుకున్న క్యారమిల్ని మనం గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి పోసేసుకోవాలి. 1 నిమిషం ఆగి స్పూన్తో కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే ఈ మిశ్రమం కొంచెం గట్టిపడుతూ ఉంటుందండి. దీన్ని చేత్తో తాకలేము, చాలా వేడిగా ఉంటుంది. ఈ మిశ్రమం కొంచెం గట్టిపడిన తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకోండి. ఇలా దగ్గరగా ముద్దలాగా అయిన తర్వాత చేతిలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వేడిగా ఉంటుందండి, అయినా వేడి మీదనే దీన్ని చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం లాగినట్లుగా చేసి మళ్ళీ క్లోజ్ చేసేసుకోవాలి. మరీ ఎక్కువ లాగొద్దండి, కొంచెం లాగితే సరిపోతుంది. ఇలా 10 నుంచి 15 సార్లు చేస్తే సరిపోతుంది. మరి ఎక్కువసేపు చేసేసారంటే ఇది గట్టిగా అయిపోతుంది. ఇది కొంచెం సాఫ్ట్గా ఉండేంత వరకు చేసుకొని ఇలా సర్కిల్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి పెట్టేసుకొని దీనిపైన మనం వేయించి పెట్టుకున్న మైదా శనగపిండి మిశ్రమాన్ని వేసుకోవాలి. ఈ సర్కిల్ని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలండి, మరీ ఎక్కువ కాకుండా కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఈ పిండిని అద్దుకుంటూ ఉండాలి. మళ్ళీ ఫోల్డ్ చేసేసుకోవాలి. మరి గట్టిగా లాగొద్దండి, నిదానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఈ పిండిని చల్లుకుంటూ ఉండాలి. స్టార్టింగ్లో ఇలా లాగడం అంత గట్టిగా ఏమి ఉండదండి, ఈజీగానే ఉంటుంది. చేసే కొద్దీ కొంచెం గట్టి పడుతూ ఉంటుంది. మధ్య మధ్యలో పిండి అద్దుకుంటూ స్లోగా స్ప్రెడ్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి.
మరి ఫాస్ట్గా లాగేయొద్దండి, నిదానంగా లాగుతూ ఉండాలి. మరి గట్టిగా లాగేశారంటే మధ్యలో ఈ లేయర్స్ బ్రేక్ అయిపోతాయి. నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని కొంచెం ఫాస్ట్గా పెట్టానండి వీడియోని, అంతేకాని నిజానికి అంత గట్టిగా అంత ఫాస్ట్గా లాగట్లేదు, నిదానంగానే లాగాలి. అప్పుడే మనకి లేయర్స్ విరిగిపోకుండా వస్తాయి. మధ్య మధ్యలో పిండిని అద్దుకుంటూ నిదానంగా లాగుతూ ఉండాలి. చూడండి లేయర్స్ ఎంత చక్కగా వస్తున్నాయో. ఇప్పటి నుంచి కొంచెం కష్టం అవుతుందండి లాగడం, గట్టిపడిపోతూ ఉంటుంది. చూడండి లేయర్స్ ఎంత చక్కగా వచ్చాయో. ఇవి బాగా పల్చగా వచ్చే వరకు ఇలాగే లాగుతూ ఫోల్డ్ చేసుకుంటూ మధ్య మధ్యలో పిండి అద్దుకుంటూ చేసుకోవాలి. చివరికి ఇలా పల్చగా పొరలు పొరలుగా వస్తుందండి. ఇలా వచ్చింది అంటే మనం చేసిన రెసిపీ పర్ఫెక్ట్గా వచ్చినట్లు. చూడండి ఎంత పల్చగా వచ్చేస్తుందో. పీచు మిఠాయి అంటారు కదా, ఇదే అది. అంతేనండి, సోన్ పాపిడి రెడీ అయిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు ఈ సోన్ పాపిడి కొంచెం చేదు వచ్చిందండి, అలాగే హార్డ్గా కూడా వచ్చింది. క్యారమెల్ చేసేటప్పుడు చిన్న మిస్టేక్ వల్ల టేస్ట్ పాడైపోయింది. సెకండ్ టైం చేసినప్పుడు పర్లేదండి, బాగానే వచ్చింది. కానీ వీడియో షూట్ చేస్తున్నప్పుడు చివర్లో మొత్తం కింద పడిపోయింది. ఇలా కొన్ని ట్రయల్స్ చేయగా ఇప్పటికి నాకు ఈ రెసిపీ పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకుని దాంట్లో కొంచెం నెయ్యిని రాసుకోవాలి. అడుగున సన్నగా తరిగిన పిస్తా పలుకులు వేసుకుని ఈ తయారు చేసుకున్న పీచు మిఠాయిని, సోన్ పాపిడిని ఇందులో పెట్టుకోవాలి. మనకి ప్యాకెట్స్లో వస్తుంది చూడండి, ఆ షేప్ వచ్చేలాగా చేస్తున్నాను. లైట్గా ప్రెస్ చేశారంటే షేప్ చక్కగా వస్తుంది. ఇలా చేసి రివర్స్ చేశారంటే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి సోన్ పాపిడి ఎంత చక్కగా వచ్చిందో కదా. ఇదే విధంగా మిగిలినవన్నీ చేసుకోవాలి. ఫాస్ట్గా చేసేసి ఎయిటెడ్ బాక్స్లో పెట్టుకోవాలండి, లేదంటే గట్టిగా అయిపోతాయి. మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.